హలో అండి, నేను ఆర్చాదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన కుటుంబానికి ఆరోగ్యము, అందము రెండు ఫ్రీగా వచ్చే ఒక సింపుల్ రెసిపీ అయితే ఇవాళ చూపించబోతున్నాను. ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ లాంటి ఫ్లాక్స్ సీడ్ కారప్పొడి. దీని రుచి కానీ వాసన కానీ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, డైజెషన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓవరాల్ హెల్త్కి అయితే చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఈ రెసిపీ వచ్చేసి 10 ఇయర్స్ బ్యాక్ మా చిన్నన్నయ్య అయితే మా ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ రెసిపీ నుంచి చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే మా ఫ్యామిలీలో చూసాము. మరి ఇంత మంచి హెల్తీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫ్లాక్స్ సీడ్స్ని ఇక్కడ నేనైతే ఒక బౌల్ నిండా అయితే తీసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగిపోతాయి. సో కేర్ఫుల్గా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మన కారపొడి టేస్ట్ అంతా ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఎంత జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటామో దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని చాలా కేర్ఫుల్గా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాయని మనం ఎలా తెలుస్తుంది అంటే చిటపటమని సౌండ్ అయితే వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. మనం తీసుకునే ఫ్లాక్స్ సీడ్ క్వాంటిటీని బట్టి మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే మా కరివేపాకు చెట్టు నుంచి కరివేపాకు అయితే కోసుకున్నాను కదా, దాన్నే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. కరివేపాకును అయితే బాగా వాష్ చేసుకొని ఆరబెట్టి అప్పుడు నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగా. సో ఇలా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో 1/4 కప్పు ధనియాలు కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ధనియాలు వేపేటప్పుడు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకొని అది మంచి అరోమా వచ్చే వరకు మనం వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొన్ని మెంతులు ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనకి మంట మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి. ఇవి కూడా తొందరగా మాడిపోతాయి కదా, సో ఇవి కూడా చాలా కేర్ఫుల్గా మనం ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మన స్పైసీ లెవెల్స్ని బట్టి కొన్ని వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని అందులోనే కొన్ని ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువగా తింటే కనుక ఎండుమిరపకాయలు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. మీడియం కావాలంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ మనం చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. వన్స్ అవన్నీ చల్లారాక మనం మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేసుకుంటూ ఫస్ట్ అయితే ఇవి యాడ్ చేసుకున్న పప్పులు అన్నీ వేసుకొని తర్వాత మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లిపాయ వేసుకొని తర్వాత కొన్ని ధనియాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి, ఒకసారి అయితే వేసుకోవద్దు. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆ కారము అవన్నీ మనకి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం వేసుకుంటూ మనం మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ మిక్సీ చేసేసుకున్నాక ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ని అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా ఇందులో కొంచెం అయితే యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవైతే ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా క్వాంటిటీస్ అన్నీ కొంచెం వేసుకుంటూ మొత్తం మనం పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మరీ ఫైన్ పౌడర్లా ఉంటే మనకు కారపొడి అంత టేస్టీగా అనిపించదు, ప్లస్ ఉండల్లాగా అయిపోతుంది. అందుకని బరకగానే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. వన్స్ అది మిక్సీ పట్టుకున్నాక మనం ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఉండలేమీ లేకుండా ఉన్నాయో లేదో మొత్తం అంతా ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అది టేస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోండి.
ఈ కారపొడి చేసుకోవడానికి టైం అయితే మనకు అస్సలు ఎక్కువ పట్టదు, ఎందుకంటే అన్నీ త్వరగా వేగిపోయే ఐటమ్సే. మనం జాగ్రత్తగా మనం అవి వేపుకుంటే మన కారపొడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వన్స్ ఇది చల్లారాక మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుంటే మనకి కనీసం ఒక 1 month 2 months వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే మనం బాగా ఎక్కువ ఫ్రై చేసేసుకుంటే కొంచెం చేదు అయితే వస్తుంది, అందుకని ఒక్క ఫ్లాక్స్ సీడ్స్ వేపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే మనం రోజు కొంచెం కొంచెం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఆ కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మనకి ఆ వెల్లుల్లి వాసన, అలాగే మిరపకాయల కారం, ఇంకా లాస్ట్లో ఆ ఫ్లాక్స్ సీడ్స్ నట్టి ఫ్లేవర్ అంతా కలిపి ఒక మంచి ఫ్లేవర్ని అయితే మనకి ఇస్తుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంత హెల్తీ రెసిపీని అస్సలు అయితే మిస్ చేసుకోకండి. చాలా సింపుల్ చేసుకోవడం. ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఎంతో హెల్తీ రెసిపీ అయిన ఫ్లాక్స్ సీడ్ కారపొడి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.